హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ బ్లాగ్స్. అందరూ బాగున్నారా? మేము బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు వీడియోలో హోటల్లో వాళ్ళు రెడీమేడ్గా అప్పటికప్పుడు రసం చేయడానికి ప్రిపేర్ చేసి పెట్టుకునే ఒరిజినల్ సీక్రెట్ రెసిపీని చూపించబోతున్నాను. ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నారంటే బయట అయితే 3 నెలల పాటు, అదే ఫ్రిడ్జ్లో అయితే 6 నెలల పాటు స్టోర్ చేసుకోవచ్చు. ఈ పొడితో ప్రిపేర్ చేసిన రసం కూడా చాలా రుచిగా ఉంటాయండి. ముఖ్యంగా బ్యాచిలర్స్కైనా వర్కింగ్ ఉమెన్స్కైనా చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు ఈ ప్రీమిక్స్ పౌడర్ని తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు రసం తినాలనిపిస్తే అప్పుడు చాలా రుచిగా ఇష్టంగా ఎంజాయ్ చేయొచ్చు. ఎలాంటి వారైనా సరే ఈజీగా చేసుకునే తీరులో చేసి చూపించాము. ఈసారి రసం చేసుకునే అప్పుడు మరి ఈ టేస్టీ అండ్ స్పైసీ ప్రీమిక్స్ పౌడర్ని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు ట్రై చేసుకొని ఈసారి రసం చేసుకునేప్పుడు దీన్ని కొద్దిగా వేసుకొని ట్రై చేసి చూడండి, ఎంత బాగుంటుందో. మరోసారి రసం చేసుకోవాలనుకుంటే ఈ పౌడర్ని యూస్ చేస్తారు. ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఇందులోకి 1 కప్పు కందిపప్పు, కప్ అంటే నేను ఇక్కడ మెజరింగ్ కప్స్లో 250 ml కప్తో 1 కప్ వేసుకొని లో ఫ్లేమ్లో బాగా వేయించుకుంటున్నాను. ఈ కందిపప్పుని ఇలా కలుపుతూ లో ఫ్లేమ్లోనే కొద్దిగా రంగు మారేంత వరకు, అలాగే మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. కందిపప్పు చూసారా, ఇలా రంగు మారి మంచి సువాసన వస్తుంది. ఇలా వేయించుకొని ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ మిరియాలు, కందిపప్పుని ఏ మెజరింగ్ కప్తో తీసుకున్నామో అదే కప్తో ధనియాలు వేసి వీటితో పాటు బాగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. వంట చేయడంలో బాగా అనుభవం ఉంది తెలిసిన వారైతే ఇలా అన్నీ ఒకేసారి వేస్తూ వేయించుకోవచ్చు. లేదు అలా తెలియని వారు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి సపరేట్గా వేయించుకోండి, అది మీ చాయిస్. ఈ దినుసులు ధనియాలు కానీ కందిపప్పు కానీ ఇలా మనం వేయించుకునే అప్పుడు ఏ దినుసులైనా కూడా మాడిపోకుండా దగ్గరే ఉండి వేయించుకోండి. అప్పుడే మీకు రసం ప్రీమిక్స్ పౌడర్ పర్ఫెక్ట్గా వస్తుంది. అందుకని జాగ్రత్తగా దగ్గరే ఉండి వేయించుకోవాలి. 1 స్పూన్ మెంతులు, 1/2 కప్పు జీలకర్ర, అలాగే ఒక 5-6 ఎండుమిర్చిని మధ్యలోకి విరిచినవి, వీటన్నిటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసి కలుపుతూ వేయించుకోవాలి. ఇలా మిరపకాయలని మధ్యలోకి విరిచి వేసుకుంటే లోపల గింజలు కూడా చక్కగా వేగి రసం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అయితే మీరు ఒకటి గమనించారా, నేను ఇక్కడ మిరపకాయలని కూడా నార్మల్వి కాకుండా సగం కారం తక్కువగా ఉండి కలర్ కోసం కాశ్మీరీ మిర్చి వేసుకున్నాను, ఇంకో సగం వచ్చేసి నార్మల్ మిర్చి వేసుకున్నాను. అప్పుడు రసం అనేది మంచి కలర్ఫుల్గా స్పైసీగా చాలా బాగుంటుంది. మీ దగ్గర ఒకవేళ కాశ్మీరీ మిర్చి లేకపోతే నార్మల్వే కారంకి సరిపడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో 2 గుప్పెళ్ళు మంచి వాసన వచ్చేటువంటి తాజా కరివేపాకుని శుభ్రంగా కడిగేసుకొని ఈ కరివేపాకుని బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఎంత కరివేపాకు వేసుకుంటే రసం ఫ్లేవర్ అంత బాగుంటుందండి. చూసారా, ఇలా కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు కలుపుతూ వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి వీటన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి వేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ దినుసులను అన్నీ కూడా పూర్తిగా చల్లారేలోగా మళ్ళీ సేమ్ ఇదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టి ఇందులోకి 1 కప్పు చింతపండుని ఈనెలు అలాగే గింజలు అనేవి లేకుండా శుభ్రం చేసేసుకొని ఇలా పొడి పొడిగా చేసుకుని వేసుకోవాలి. ఈ చింతపండు కూడా లో ఫ్లేమ్లో కలుపుతూ ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల చింతపండు మనం మిక్సీ పట్టుకునేటప్పుడు ముద్దలాగా అవ్వకుండా పొడి పొడిగా అవుతుందన్నమాట. సో ఇలా ఒక 2 నిమిషాల్లో మనకి చింతపండు చక్కగా వేగిపోతుంది. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని చింతపండుని ఈ ప్యాన్లోనే పూర్తిగా చల్లారనివ్వాలి. మనం ముందుగా వేయించుకున్న దినుసులన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ఇంగువ ఖచ్చితంగా వేసుకోండి, అప్పుడే మనకి రసం హోటల్లో ప్రిపేర్ చేసినట్లు వస్తుంది. వీటన్నిటిని వేసేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా దినుసులన్నీ కూడా బాగా మెత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం వేయించుకున్న చింతపండును వేసి ఒకసారి స్పూన్తో ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి.
ఈ విధంగా చింతపండుని పౌడర్లో మిక్స్ చేసుకోవడం వల్ల చింతపండు అంతా కూడా పౌడర్ లాగా గ్రైండ్ అవుతుంది. ఇలా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, నేను అంతా గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను. ఇలా మెత్తగా పౌడర్ చేసుకొని ఈ రసం పౌడర్ మనకి మిక్సీ పట్టుకున్నాం చూసారా, ఇలా మెత్తగా పౌడర్ చేసుకొని ఈ రసం పౌడర్ మనం మిక్సీ పట్టుకున్నాం కాబట్టి కొంచెం వేడిగా ఉంటుంది. పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా ఒక ఎయిర్టైట్ బాటిల్లో పెట్టుకుంటే బయట అయితే 3 నెలలు, అదే ఫ్రిడ్జ్లో అయితే 6 నెలల పాటు నిల్వ ఉంటుంది. సో మనకి హోటల్లో ప్రిపేర్ చేసే రసం ప్రీమిక్స్ పౌడర్ రెడీ అయిపోయింది. ఇలా స్టోర్ చేసుకున్న రసం పౌడర్తో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు రసం చేసుకునే అప్పుడు అందులో కొద్దిగా వేసినా చాలండి, మనం చేసే రసంకి మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. అలాగే మంచి రుచిని ఇస్తుంది. ఇంట్లో ఎప్పుడు రసం ప్రీమిక్స్ పౌడర్ అయిపోయినా కూడా ఇదే రెసిపీని ఫాలో అవుతామండి. మీరు వాడే బయట రసం పౌడర్ ప్యాకెట్స్ కన్నా కూడా 10 టేస్ట్ని ఇస్తుంది. సో తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ రసం ప్రీమిక్స్ పౌడర్ని ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ ప్రీమిక్స్ పౌడర్తో తయారు చేసుకున్న రసం ఎవరికైనా సరే నచ్చి తీరుతుందండి. ఎలాంటి వారికైనా కూడా చాలా మంచి ఐడియా అవుతుంది. మరి ఈ టేస్టీ అండ్ స్పైసీ రసం ప్రీమిక్స్ పౌడర్తో పాటు ఇవాల్టి మన పొడుపు కథ వచ్చేసి చింపితే కానీ పనికిరాని బుక్. అది ఏ బుక్ అయి ఉంటుంది మీకు తెలుసా? దీనికి ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. తెలియని వారు కామెంట్ బాక్స్లో అడగండి, రిప్లై ఇస్తాము. మన వంటలు నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అలాగే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి. అలాగే మనం కొత్తగా స్టార్ట్ చేసిన విఎం డిజైన్స్ అండ్ క్రాఫ్ట్స్ ఛానల్ కూడా మనదే అండి. మన విఎం రాయలసీమ ఛానల్ని సపోర్ట్ చేసినట్టే విఎం డిజైన్స్ అండ్ క్రాఫ్ట్స్ ఛానల్ని కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మరో రుచికరమైన రెసిపీలో కలుద్దాం.